అండి నాకు ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే ఈ మినీ ఫీల్ అయినా ఇది మినీ ఫీల్ అని చెప్పి ఊరికి యాడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఇది సెకండ్ టైం యాక్చువల్గా ఆర్డర్ చేయడం. ఫస్ట్ టైం ఏంటంటే లక్స్ ప్రోడక్ట్స్ అని చెప్పి లగ్జూరియస్వి. సో అది ఏంటంటే మనకి 1000 రూపీస్కో 1100కు 1000 కొలేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో 3 ప్రోడక్ట్స్ వస్తాయి. బట్ నేను ఈ మాట ఏంటంటే ప్రీమియం ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో 5 వస్తాయి అనమాట. అంటే ఏవైనా కానీ మీరు 5 ప్రోడక్ట్స్ ఐ థింక్ 1100 అనుకుంటా. సో నేను ఏంటంటే సిఓడి పెట్టా అందుకని చెప్పి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో 1200కి మొత్తానికి ప్రోడక్ట్స్ అన్ని వచ్చాయి. సో అవి ఏంటి అనేది రోజు బ్లాగ్ లో చూపిస్తా. ప్రోడక్ట్ ఏంటంటే ఇది డిస్గైజ్ నెయిల్స్ అని చెప్పి. సో నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను ఇప్పుడు వేసుకున్నాను అండ్ అది ఇంకా సింగిల్ కోటే ఆరలేదు. సో అందుకని నేను చేతులు ఇలా పెట్టి మాట్లాడుతున్నా. సో ఇది ఒక్కొక్కటి 200 రూపీస్ గైస్ బయట మీద కనుక్కుంటే. అండ్ బ్రాండ్ ఏంటంటే డిస్గైజ్ అనమాట. నాకు ఈవెన్ ఈ క్లియర్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా ఇష్టం నెయిల్ పెయింట్ అనేది. సో అది ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది అన్ఇంటరప్టెడ్ అని చెప్పి సాఫ్ట్ ఫ్లష్ లిక్విడ్ బ్లష్. నేను తీసుకున్న షేడ్ ఏంటంటే స్ప్రింగ్ ఫ్లింగ్ అని చెప్పి ఇప్పుడు నా బుగ్గల మీద ఉంది. అండ్ చాలా అంటే చాలా చాలా న్యాచురల్ గా ఉంది. నాకు బాగా నచ్చింది గైస్. యాక్చువల్గా నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట ఈ ప్యాకేజింగ్ అనేది. బబుల్ గమ్ పింక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. సో అది సెకండ్ ప్రోడక్ట్. అండ్ థర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న లిప్స్టిక్ అనమాట. సో ఇది ఓదా డోరో బ్యూటీ అట, మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పి ఉంది. సో ఈ ప్రోడక్ట్ అండ్ ఇదేంటంటే లైక్ నియాన్ ఆరెంజీ కలర్ మనకి ఆరెంజీ రెడ్ అలాగ అనమాట. చాలా బాగుంది యాక్చువల్గా చూడడానికి. అండ్ దీని షేడ్ ఏంటంటే సియావు 001 అని చెప్పి. సో వేరే చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి చెక్ చేయలేదు ఇది. ఓకే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ నా ఫేవరెట్ ఇదేంటంటే రెవల్యూషన్ గ్లో అల్ట్రా గ్లో హైలైటర్ అనమాట. ఇది చాలా బాగుంది అసలు నిజంగా. నేనైతే ఇది బయట మీకు కొంటే ఎంతది 495 రూపీస్ గైస్. సో ఇలా ఉంది ప్యాకేజింగ్ అనేది చాలా బాగుంది. అండ్ లోపల ఈ షేడ్ ఏంటంటే మీరు నా స్కిన్ టోన్లో ఉంటే మీకు చాలా న్యాచురల్గా వస్తుంది ఆ గ్లో అనేది. మీ లిప్స్ మీద సారీ నేను ఇది చూడలేదు, మీ చీక్స్ మీద చాలా న్యాచురల్ గ్లో ఇస్తుంది. అండ్ ఈవెన్ మీరు మిర్రర్ కూడా ఇచ్చాడనమాట. సో బాగుంది, చాలా లగ్జూరియస్గా ఉంది చూడడానికి. ఎంఆర్పీ చెప్పలేదు కదా. సో ఈ బ్లష్ ఎంఆర్పీ ఎంత అంటే ఎంత ఈ బ్లష్ ఎంఆర్పీ 1200 రూపీస్ గైస్ మీరు బయట ఉంటాయి. అండ్ ఈ లిప్స్టిక్ ఎంత అంటే 1765 అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది బేర్ అనాటమీ. యాక్చువల్గా నేను ఇది సపరేట్గా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇందులో ఎలాగో సెట్లో వస్తుంది కదా అని చెప్పి తీసేసుకున్నా. సో ఇదేంటంటే బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ మాస్క్ అనమాట. అగైన్ దీని ఎంఆర్పీ మనకి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందనుకుంటా. ఇది 595 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఇదేంటంటే యాంటీ డాండ్రఫ్ మాస్క్. నాకు ఏంటంటే డాండ్రఫ్ ఇష్యూ ఉంది అని చెప్పి నేను తీసుకున్నాను. అవి చాలా రోజుల నుండి వెతుకున్నాను. యాక్చువల్గా ఓపెన్ చేయడానికి రావట్లేదు. సో పెద్ద సైజ్ ప్రోడక్ట్ ఇవి మినీ సైజ్ ప్రోడక్ట్స్ అయితే కావు. సో ఇదే అనమాట, ఇది పెద్ద టబ్. సో నేను ఏంటంటే డాండ్రఫ్కి ఇంకా స్టార్ట్ చేద్దామని, మళ్ళీ మాన్సూన్స్ ఒకటి వస్తే మనకి ఇంకా డాండ్రఫ్ పెరిగిపోతుంది కదా. సో ఇవే అనమాట 5 ప్రోడక్ట్స్ నాకు ఈ మినీ ఫీల్ దానిలో వచ్చినవి. అండ్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ నాకైతే హైలైటర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి నేను నెయిల్ పెయింట్ కూడా చాలా బాగుంది. ఈ లిప్స్టిక్ ఒకటే కొంచెం అండ్ మీరు కనుక నాకన్నా డార్క్ స్కిన్ టోన్ ఉంటే ఈ లిప్ షేడ్ తీసుకోకండి. ఎందుకంటే ఇది కూల్ అంటోన్ కాబట్టి మీ ఫేస్ని వాష్ అవుట్ చేయొచ్చు. నాకే కొంచెం వాష్ అవుట్ అని కాదు కానీ వియర్డ్ ఉంది కదా ఆ లిప్ షేడ్ అనేది. సో అందుకని మీరు నాకన్నా డార్క్ ఉంటే ఈ లిప్ షేడ్ తీసుకోవద్దు.